మీడియాలో మనం రకరకాల ట్రోల్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన ట్రోల్స్, టీజర్ రిలీజ్ అయితే దానికి సంబంధించిన ట్రోల్స్, రకరకాల ట్రోల్స్ మనం పొద్దున్న లేస్తే స్క్రాల్ చేస్తుంటే చూస్తూనే ఉంటాం. రీసెంట్ గా ఆల్ఫా టీజర్ రిలీజ్ అయింది. మీలో చాలా మంది ఆల్ఫా టీజర్ చూసే ఉంటారు. చాలా మంది బాగుంది ఆల్ఫా టీజర్, ఆలియా భట్ కొత్తగా కనిపిస్తున్నారు, అంటే యాక్షన్ చేస్తున్నారు ఈ మూవీలో, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది టీజర్ అని చెప్తుంటే ఒక నెగిటివిటీ కూడా స్టార్ట్ అయింది. అంటే ఒక చిన్న లొల్లి స్టార్ట్ అయింది ఈ టీజర్ మీద. ఆలియా భట్ కి మంచి ప్రియారిటీ ఇచ్చారు, గుడ్. మరి వేరే శర్వరి అంటూ క్వశ్చన్ మార్క్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది ఈ టీజర్ పై. సో ఇలాంటి ట్రోల్స్ పై కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు. బట్ ఆలియా భట్ మాత్రం దీని మీద రియాక్ట్ అయ్యారు. ఒక మాస్ రిప్లై ఇచ్చారని అనుకుంటున్నారు చాలా మంది దీనికి సంబంధించి. ఆ రిప్లై ఏంటంటే, శర్వరితో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ, ఆల్ఫా టీషర్ట్ వేసుకున్న వారిద్దరి ఫోటోని షేర్ చేస్తూ, శర్వరి ఎక్కడా అంటూ తను కింద ట్యాగ్ చేశారు. సో దానికి ఇంకా తిను కూడా తగ్గేదే లేదంటే శర్వరి కూడా రిప్లై ఇచ్చింది. కొంచెం టైం పడుతుంది, నేను ప్రెసెంట్ లేను అనే సెన్స్ వచ్చేలాగా తను ఇచ్చారు రిప్లై. అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కలిసి ఈ ట్రోల్స్ కి చెక్ పెట్టేలాగా ఇలా చేయడం కూడా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది పెద్ద బ్యానర్ లో రాబోతుంది, క్రూ అండ్ కాస్ట్ కూడా చాలా పెద్దది, ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది, టీజర్ చాలా బాగుంది అంటారు. బట్ శర్వరిని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు శర్వరి ఎక్కడ అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రోల్ కి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చెక్ పెట్టారంటూ కూడా ఈ సినిమాపై ఇంకా హైప్ పెరిగింది వీరిద్దరు ఇచ్చిన రిప్లైతో. సో ఇది ప్రెసెంట్ ఆల్ఫా టీజర్ మీద. బట్ టీజర్ లో లేకపోవచ్చు శర్వరి, ట్రైలర్ లో చూద్దాం, లెట్స్ సీ.